దేవుడు సంఘాన్ని ఎందుకు భూమి మీద ఉంచినాడు అని వాళ్ళు చూడట్లేదు. ఒక దైవ సేవకుడు, ఆయన పేరు మైల్స్ మున్రో, ఆయన ఏమంటాడంటే, చర్చ్ హ్యాస్ డెవలప్డ్ ఎన్ ఎస్కేపిస్ట్ మెంటాలిటీ when God has called church to invade the territories of enemy. సంఘాన్ని, సాతాను యొక్క రాజ్యాన్ని కొల్లగొట్టి దూచుకొని ఆక్రమించడానికి పెడితే చర్చ్కి ఆ మెంటాలిటీ లేదు. ఎప్పుడు వెళ్ళిపోదామా అనే ఆలోచనతో మాత్రమే సంఘము ఈ భూమి మీద ఉంది. ఇప్పుడు చూడండి, ఈ ఆదివారం ఎంతోమంది ఆరాధనలలో కూడుకుంటారు, ఆరాధన చేస్తారు, కానీ వాళ్ళ మెంటాలిటీ మీరు చూస్తున్నారా? దేవుని రాజ్యమును కట్టడానికి పోయి ఆక్రమించుకోవడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారనే మెంటాలిటీ తోటి, దేవుడు ఒక పని కోసం పిలుచుకున్నాడు, ఆ పనిని చేయాలనే మెంటాలిటీతో వాళ్ళు కూడుకుంటారా? లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటిదంటే, దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవాలి, ఇంటికి చేరుకోవాలి. మంచిదే. మన ఇంటికి మనం పోకపోతే ఎవరు వెళ్తారు చెప్పండి? మన తండ్రి దగ్గరికి మనం చేరకపోతే ఇంకెవరు చేరుతారు? తన బిడ్డలు చేరకపోతే. దానికోసం కాదు. దేవుని బిడ్డలారా, సాతాను ఎక్కడ మోసం చేసినాడు అంటే, ఏది మంచిగా కనబడుతుందో దాన్నే పట్టుకొని మనల్ని మభ్యపెట్టి ఏది చేయాలో అది చేయనీయకుండా వాడు ఆటంకపరుస్తున్నాడనే సంగతిని గమనించండి. ఈ కళలో కూడా ఇంటికి వెళ్ళిపోవాలా, తండ్రి దగ్గరికి వెళ్ళాలి, మంచిదే. కానీ తండ్రి ఏం చేస్తాడని ఇంకా టైం రాలేదు, ఫస్ట్ పొలం చూడు అన్నాడు. ఆ పొలంలో ఎంతమంది ఉన్నారో చూడు అని చెప్పినాడు. ఆ పొలంలో ధాన్యాలు చూడు, ఇంకా కొయ్యవలసిన చాలా మంది ఉన్నారు అని ఏం చేసినాడు? పని గురించి మాట్లాడినాడు, ఇంటికి పోయే దాని గురించి మాట్లాడలేదు. దేవుని బిడ్డలారా, మనం ఎంత తొందరపడితే అంత తొందరగా ఇంటికి వెళ్ళాం. మన పని ముగించుకోవాలా. గాడ్ హ్యాస్ కాల్డ్ us టు ఇన్వైడ్, సాతాను యొక్క రాజ్యంలోనికి దూచుకొని వెళ్ళి ఆక్రమించుకోవడానికి దేవుడు సంఘాన్ని పిలుచుకున్నాడు. ఈ లోకాన్ని ఎప్పుడు వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలనే ఆలోచనతో ఈ భూమి మీద సంఘాన్ని పెట్టలేదు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు కూడా 1000 ఏళ్ళు ఈ భూమిపైన ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నాడని ప్రకటన గ్రంథంలో ఆల్రెడీ మీకు చెప్పడము జరిగింది. ఈరోజు మీరు అందరూ వచ్చినారు. నాకు చాలామందికి తెలుసు, అంటే ఒకప్పుడు మంచిగా ఆత్మీయంగా ప్రారంభమై ఎవరికి వాళ్ళ ఉద్యోగాలలో పనులలో నిమగ్నం అయిపోయి ఆదివారం మాత్రమే ఇక్కడికి వచ్చి ఆరాధన చేసి ఎప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే మెంటాలిటీ కలిగిన వాళ్ళలో ఇంచుమించు ఒక 95% నుంచి 97% ఇక్కడ కనబడతారు. ఇక్కడ మంచి మంచి పాటలు పాడంగానే ఆత్మీయంగా మనం కాము, లేకపోతే దేవుని కోసం వాడబడుతున్నట్టు కాదు. మన మటుకు మనం చూసుకుంటున్నాము, ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నాం. అంటే ఇంకా సంఘానికి అటువంటి మెంటాలిటీతో ఉంటే ఈ భూమి పైన ఏం పని ఉంది చెప్పండి? ఏమైనా పని ఉందా? పని లేదే. సాతాను కూడా కష్టం లేదు, నష్టం లేదు. ఎందుకంటే మనల్ని దేవుడు వాడిని నష్టపరచడానికి పెడితే మన ద్వారా వాడికి నష్టం కలగట్లేదే. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము, దేవుని పని, సువార్త, ఇతరులను రక్షించడం పోయింది, సంఘంలోకి పోయింది. అది మనమే రావడమే కష్టమైపోయింది. ఎందుకంటే ఒక మెంటాలిటీ డెవలప్ అయిపోయింది. ఏంటిదంటే మనం మాత్రం దేవుని రాజ్యంలో చేరితే చాలు, దేవుని సన్నిధికి చేరితే, కానీ భూమి మీద మనం పనిచేసేది ఎవరు? అందుకోసమే ఎంతోమంది ఈ ఆదివారము ఆరాధిస్తున్నప్పటికీ దాంట్లో పని చేయడానికి సమర్పించుకొని దేవుని ఉద్దేశ ప్రకారం బ్రతికేవారు కొందరే. ఆ కొందరే దేవుడు ఎంతో ఆసక్తితో చూస్తున్నాడు వాళ్ళ విషయంలో. మిగతా వాళ్ళకి ఆయనకు తెలుసు, వీళ్ళు కేవలం వచ్చిపోయే వాళ్ళే, వీళ్ళ ద్వారా ఉపయోగం ఏం లేదు, వీరి ద్వారా రాజ్యానికి ఉపయోగం లేదు. ఈరోజు మనము ప్రశ్న వేసుకోవాలి,
ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయేసి. అందుకోసమే మన క్రిస్టియన్ డాక్ట్రిన్లో మీరు చూడండి, ఈ దినాలలో సంఘము ఎప్పుడు ఈ భూమి విడిచిపెట్టి వెళ్ళిపోవాలా అనే ఆలోచనతోనే అందరూ కూడుకుంటున్నారు. కానీ ఈ భూమి మీద యేసుప్రభు వచ్చే వరకు మేము ఆక్రమించుకోవాలా, ధ్వంసం చేయాలా, ఆత్మలను రక్షించాలా, దేవుని రాజ్యంలో చేర్చాలా ఆయన నామం ఇచ్చినాడు, ఆయన శక్తినిచ్చినాడు, అభిషేకాన్ని ఇచ్చినాడు, ఆత్మనిచ్చినాడు, వాక్యంనిచ్చినాడు, పనిని పెట్టినాడు, కోత విస్తారం ఉంది, తలెత్తి చూడుమని చెప్పినాడు. దేవుని బిడ్డలారా, తలెత్తి చూస్తామా మనం? ఎందుకంటే మనం అట్లాంటోళ్ళం కాదు, అట్లా ఎదిగేటోళ్ళం కాదు. మన మటుకు మనం ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని దాని ప్రకారం బ్రతికేటోళ్ళము. దేవుని బిడ్డలారా, సంఘాన్ని దేవుడు అట్లా ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పుడు టర్కీ దేశం వాళ్ళు రీసెంట్గా ఏమన్నారంటే, ఇజ్రాయెల్ దేశం లోపలికి దూచుకొని వెళ్ళిపోవాలా, ఇన్వేట్ చేయాలా, ఆక్రమించుకోవాలా, వాళ్ళని ధ్వంసం చేయాలని మాట్లాడి. ఆ లాంగ్వేజ్ యాక్చువల్గా శత్రువులు దేవుని బిడ్డల వైపున మాట్లాడడం కాదు, దేవుని బిడ్డలు శత్రు విషయంలో మాట్లాడాలా. మనం ఆక్రమించుకుందాం పద, మనం తీసుకుందాం పద, మనం పోరాడి తెచ్చుకుందాం పద, ఆత్మలను రక్షించుకుందాం పద, దేవుని యొక్క రాజ్యంను కడదాం పద, దేవుడు తన రాజ్యాన్ని కడుతున్నాడు కదా, మనం వాడబడదాం పద అని ఆ భాష ఈ దినాలలో సంఘంలో కనబడట్లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మీరు ఒక ఆచారపరమైన క్రైస్తవులుగా మారిపోయినారేమో అనే ఆలోచన నాకు కనబడతా ఉంది. రాను రాను ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ ఎప్పుడు ఈ లోకంను వదిలిపెట్టి నా తండ్రి ఇంటికి చేరుతానా అనే ఆలోచన ఒకవేళ మీకు ఉంటే నేను చెప్తున్నాను, మీరు ఈ లోకంను ఎస్కేప్ అయ్యి ఎక్కడ పోని చూస్తున్నారు, కానీ ఈ లోకంలో ఒక పనికొచ్చే పాత్రగా సమర్పించుకోవట్లేదు అనే విషయాన్ని దేవుడు స్పష్టపరుస్తున్నాడు. ద చర్చ్ హ్యాస్ డెవలప్డ్ ఎ మెంటాలిటీ టు ఎస్కేప్, but when God has prepared the church to invade the enemy's territories. Shame on the churches today. All they do, వాళ్ళు చేసేదంతా ఏంటంటే పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు. They don't have the mentality to invade, వెళ్ళి సాతాను యొక్క ప్రపంచంలోకి వెళ్ళి దూచుకొని ఆక్రమిస్తాం పదా అనే భాష ఈ దినాలలో చర్చెస్లో లేదు. సంఖ్య బాగుంది, పిల్లల తరాలు వచ్చి కూర్చుంటారు, సంఖ్య బాగుంటుంది, పాటలు బాగుంటాయి, కానీ మెంటాలిటీ ఏంటి తెలుసా? ఎప్పుడు వెళ్ళిపోదామా. అటువంటి సంఘం ఎంతమంది ఉంటే ఏంటి, ఎంతమంది అక్కడ కూర్చుంటే ఏంటి, దేవుని రాజ్యానికి ఉపయోగం లేదు. దేవుని పని కోసం సమర్పించుకునే సంఘం కాదు అది, కలిసి పోరాడి ఆక్రమించుకునే సంఘం కాదు, పాతాళపు ద్వారాలను ధ్వంసం చేసే సంఘం కాదు, వాళ్ళ మట్టుకు వాళ్ళు చూసుకునే సంఘం అది. కానీ సంఘాన్ని లోకానికి వెలుగుగా పెట్టినాడు, సంఘాన్ని శత్రు రాజ్యాన్ని కొల్లగొట్టడానికి పెట్టినాడు, సంఘాన్ని వాడుకొని ప్రజలను విడిపించుకోవడానికి దేవుడు పెడితే సంఘం ఎప్పుడు వెళ్ళిపోవాలా మెంటాలిటీ చూడండి. బయట ఒకవేళ మాట్లాడితే దాంట్లో ఏం తప్పు ఉంది అంటారు కదా. ఎవరైనా కానీ దేవుని రాజ్యంలోకి ఎప్పుడు ప్రవేశించాలా అంటే దాంట్లో ఏం తప్పు లేదు, కానీ దాంట్లోనే ఉంటేనే తప్పు ఉంది. దీన్ని పక్కన పెట్టి ఇదే ఆలోచనతో వచ్చిపోతూ ఉంటే తప్పు ఉంది అది. ఎందుకంటే ఏమి కూడా మనము పనికొచ్చే రీతిగా సమర్పించుకోవట్లేదు కాబట్టి. హల్లెలూయా. సో తలెత్తి చూడండి, కోత సిద్ధంగా ఉంది. కానీ ఎంతమంది ఉన్నారు పని వాళ్ళు అక్కడ? ఒకసారి నిలబడతారా పని చేసేటోళ్ళు అక్కడ సంఘంలో? అరే, ఇది జస్ట్ ఎస్కేప్ అయి వెళ్ళిపోయే సంఘమా, లేకపోతే ఈ భూమి మీద యేసుప్రభు వచ్చే వరకు పనిచేసే సంఘమా? నిలబడాలా లేదా అని కొంతమంది భయం. ఎంతమంది పని చేస్తున్నారు దేవుని సంఘంలో, పరిచర్యలో? దేవునికి స్తోత్రం. అందుకోసమే దేవుని యొక్క రాజ్యం విస్తరించబడింది. స్వార్థము,
కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి.